కొల్లూరు మండలంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు నూతనంగా నిర్మాణం చేసిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూదన్ ప్రసాద్, కృష్ణా డెల్టా మాజీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ, జనసేన మండల సమన్వయకర్త చలమయ్య, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, పంచాయతీరాజు, డిఈ, గ్రామ సర్పంచ్, కొల్లూరు ఎంపీపీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నక్క ఆనందబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి రెండు కళ్లుగా చేస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అన్న జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే రాష్ట్రం అధోగతి పాలైందని గుర్తించిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లిచ్చి గెలిపించారని అన్నారు. సర్వోత్తరాయ